రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకల్ని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టించి స్వీట్లతో పాటు బహుమతుల్ని అందజేశారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కనక మహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి వేడుకలతో పాటు చేపడుతున్న సేవా కార్యక్రమాలపై కనక మహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కందుల నాగరాజుతో మన విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. రాఖీ పౌర్ణమి అనగానే అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అని అందరికీ తెలుసు. అయితే ఇవాళ వినూత్నంగా 32వ వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కందుల నాగరాజు గారు వినూత్నంగా చేపట్టారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిపి కూడా ఈ రాఖీ పండుగను నిర్వహిస్తూ వారికి బహుమతులను అదే విధంగా స్వీట్స్ ను కూడా పంపిణీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ గురించి ఇవాళ మీరు కొత్తగా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి దేశ ప్రజలందరికీ కూడా మరి రాఖీ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అనేసరికి ఒక సాంప్రదాయానికి నిలయం. అలాగనే ఇది తరతరాల నుండి యుగాల నుండి వస్తున్నటువంటి ఈ రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు. మహాభారతం దగ్గర నుండి రామాయణం దగ్గర నుండి కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఆనాడు మరి శ్రీకృష్ణుడికి మరి ద్రౌపది ఆయనకి దెబ్బ తగిలేటప్పుడు తన చీర కొంగు చింపి ఆయనకి కట్టినందుకు కృష్ణుడు ఆవిడికి వరం ఇస్తాడు. ఎప్పుడు నీకు కష్టం వచ్చినా నన్ను తలుచుకో తల్లి, నేను సహకరిస్తానని చెప్పారు. అదేవిధంగా మరి ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఆయన వచ్చి ఆమెను కాపాడడం మనందరికీ తెలిసిన విషయమే. మరి రావణ యుద్ధం జరగడానికి కూడా ఒక మహిళే. అదేవిధంగా మరి ఈరోజు కేవలం దీన్ని ఒక పండగే కాకుండా ఒక శాస్త్రీయం కూడా ఒకటి ఉంది. దీన్ని ఏంటంటే పూర్వంలో రాజులు యుద్ధానికి కానీ వేటకు కానీ వెళ్ళేటప్పుడు, శత్రురాజ్యాలను ఆక్రమించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా భార్యలు కూడా వాళ్ళకి ఈ రక్షాబంధన్ కట్టేవారు. ఇది రక్షాబంధన్ అంటే ఒక సోదరులకనే కాదు, రక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఆ భార్యలు కూడా వాళ్ళకి వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి ఈ రక్షాబంధన్ కట్టి పంపించేటప్పుడు ఒక మాట చెప్పి పంపించేవారు. మన సాంప్రదాయాన్ని గౌరవాన్ని కాపాడాలి. మీరు ఆస్తులు ఆక్రమించుకోండి, లేదంటే రాజ్యాలు ఆక్రమించుకోండి, ధనం ఆక్రమించుకోండి, కానీ స్త్రీల పట్ల మీరు గౌరవంగా ఉండి స్త్రీలని ఒక సోదర భావంతో చూడాలి అని చెప్పి కట్టుబాటుతో కట్టి పంపించినటువంటి రాఖీని మరి అనేక వేల సంవత్సరాలు బట్టి జరుగుతున్నటువంటి ఈ పద్ధతిని మనందరం గౌరవించాలి. నిన్న కూడా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు కూడా నిన్న కూడా జరిపారు. సిపి గారు నేను ముఖ్య అతిథిగా పాల్గొని చాలా మంచి రాఖీలు కట్టించుకొని అందరికి బహుమతి స్వీట్లు పంపిణీ జరిగింది. ఈ రాఖీ పండుగలో చాలా విశిష్టమైనటువంటి ఇది ఉంది. అన్నదమ్ములకి అక్కచెల్లికి చాలా అనుబంధం. తర్వాత ఏంటంటే దీనివల్ల ఏంటంటే సంస్కృతి సాంప్రదాయం, మన భారతదేశం మన యొక్క సంస్కృతిని అంతా కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పడం కోసమని ప్రత్యేకించి మరి అటు రామాయణ మహాభారతాల దగ్గర నుండి కూడా ఉన్నటువంటి దీన్ని మనందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మరి నా వార్డులోని మరి దక్షిణ నియోజకవర్గంలోని మరి నేను కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఈ మన విజ్ఞాన భారతి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది వచ్చి టీచర్స్ అందరూ కూడా నాకు రాఖీలు కట్ట, పిల్లలు కూడా రాఖీలు కట్టడం నాకు చాలా సంతోషదాయకం. వాళ్ళకి ప్రత్యేకించి నేను అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల్లోని చిన్నప్పటి నుంచే అంటే వారికి ఆధ్యాత్మికత అలాగే అనుబంధానికి ప్రతీకగా వారితో పాటు అది పెంపొందించే దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో కేవలం స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ కూడా చేస్తామని చెప్తున్న సందర్భంలో కెమెరా పర్సన్ సూర్యతో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖ.